శాంక్షన్ విషయంకి వచ్చినప్పటికీ మా సచివాలయ ఎంప్లాయీస్ కూడా నేను చెప్పాను వస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించకుండా ఎవరో నాయకులు ఏ నాయకులు వచ్చి చెప్పారో ఏం చెప్పారో తెలియదు కానీ నాయకులు వచ్చేమించి మీరు ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. నేను ఒక సర్పంచ్ కూడా నేను ఏమనుకుంటా నేను ఫోన్ చేసి నేను వస్తానమ్మా నేను అడిగినా సరే కూడా వాళ్ళు స్పందించకుండా చేయకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నది. ఏదైనా అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు కూడా బెదిరించడం జరుగుతుంది. వాళ్ళు నేను ఒక సర్పంచ్ అయ్యి కూడా నేను ఎస్టీ సర్పంచ్ అవ్వడం వల్ల నన్ను అంతలా అవమానించారు. ఇలా ఎస్టీ సర్పంచ్ అని నాకు ఇలాగా మేము ఒక కొండ మీద నుంచి వచ్చాము గిరిజనం అని తెలియడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు చేసుకుని అవుతుందే కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు, ఎటువంటి ఇది కూడా లేదనమాట. మాకు అలాగా అడగడం వల్ల మేము ఎలా అయిపోతుందంటే కోరిని అడుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమనుకుంటుందంటే వీళ్ళు ఎలాగా అడుక్కుంటారు వీళ్ళకి చేయడం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఏ విషయాన్ని కూడా పంచాయతీలో చెప్పకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కలుపుకుంటూ పోదామని. అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్పినా సరే వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళతో కలవడం ఏంటి, మేము వేరేగా చేసుకుంటాం, వీరి పార్టీ వేరు మా పార్టీతో అతీతంగా నేనేం రాలేదు. నేను ఒక సర్పంచ్ని, ప్రజలతో ఎన్నుకోబడిన మనిషిని. అలాంటి దాన్ని మనిషిని కూడా నన్ను కూడా లెక్క చేయకుండా నేనేమంచి ఏదో నేను అందరిని కలుపుకుంటూ నేను వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏమంచి పార్టీకి అతీతంగా చేశారనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంచి నాకు ఏదో చెప్పకుండా చేయకుండా చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా చెబుదామన్నా సరే సచివాలయ ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా చెప్పడం లేదు. ఈ విషయం గురించి నేను ఈఓ పిఆర్డీ గారికి, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను.